హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఏంటంటే we are learning how to talk in school with a teacher or with your friend. అంటే ఇప్పుడు మనం ఈ గ్రీటింగ్ అండ్ బేసిక్ ఇంటరాక్షన్స్ స్కూళ్ళల్లో ఒకరికొకరు ఎలా మాట్లాడుకుంటారు ఇంగ్లీష్లో అండ్ టీచర్ తోటి ఎట్లా మాట్లాడతారు అనేది సెంటెన్సెస్ మనం ఇవాళ చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే చివరి వరకు చూసి మీరు అన్నీ చిన్న చిన్నగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఇంగ్లీష్లో చకచక మాట్లాడేసేయచ్చు. ఓకే, సో శుభోదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనడానికి హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్. హలో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. హలో గుడ్ మార్నింగ్, హలో గుడ్ ఆఫ్టర్నూన్, హలో గుడ్ ఈవినింగ్ అని అనొచ్చు అనమాట. అండ్ మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. నేను బాగున్నాను, ఐ యామ్ ఫైన్ థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్, వాట్ ఈజ్ యువర్ నేమ్. నీ పేరు ఏమిటి. క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ, దయచేసి, ప్లీజ్. ధన్యవాదములు, థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, స్వాగతం. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల మనకి కామన్గా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కంపల్సరీ మనం నేర్చుకున్నట్లయితే ఇంకా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. సో క్లాస్ రూమ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, నేను లోపలికి రావచ్చా, మే ఐ కమ్ ఇన్. నేను బయటకు వెళ్ళవచ్చా, మే ఐ గో అవుట్. నాకు అర్థం కాలేదు, ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, మనం ఏం చెప్తాం, నాకు అర్థం కాలేదు మేడం అంటాం. సో ఐ డోంట్ అండర్స్టాండ్ మేడం అని అంటే ఆ ప్రజెంట్ ఆ సెంటెన్స్ కానీ ఏదైనా టాపిక్ టీచర్ చెప్తున్నప్పుడు అర్థం కాకపోతే ఐ డోంట్ అండర్స్టాండ్ అంటాము. మీరు మళ్ళీ చెప్పగలరా, కెన్ యూ ప్లీజ్ రిపీట్ దట్. ఓకే, ఎన్నవ పేజీ, వాట్ పేజ్ నెంబర్ ఈజ్ ఇట్. నాకు ఒక ప్రశ్న ఉంది. మనకి యూజువల్గా స్కూల్స్లో కంపల్సరీ మనకి ప్రశ్నలు అనేది వస్తాయి. సో ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అనాలి. సమాధానం, ద ఆన్సర్ ఈజ్. ఇప్పుడు టీచర్ ఏదైనా ప్రశ్న అడిగితే దాని సమాధానంగా ద ఆన్సర్ ఈజ్, మీ పుస్తకాలు తెరవండి, ఓపెన్ యువర్ బుక్స్. మీ పుస్తకాలు మూయండి అంటే క్లోజ్ యువర్ బుక్స్. అంటే ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ టీచర్ అడుగుతుంటే క్లోజ్ యువర్ బుక్స్, నేను క్వశ్చన్స్ అడుగుతాను అంటారు కదా, సో ఆ సమయంలో. సో జనరల్ స్కూల్ ఫ్రేజెస్ అనమాట. వేర్ ఈజ్ ద లైబ్రరీ అనొచ్చు, వేర్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫీస్, వేర్ ఈజ్ ది ప్లే గ్రౌండ్. అంటే ఇది వేర్ ఈజ్ ది లైబ్రరీ తర్వాత ఇట్లా ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా, అదేంటంటే ఆర్ అనమాట. సో వేర్ ఈజ్ ద లైబ్రరీ, అది వేర్ ఈజ్ ద అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో మన వాడుక బట్టి మనం వాడచ్చు. ఓకే, సో నేను క్యాంటీన్కి వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ద క్యాంటీన్. లేకపోతే నేను ఐ యామ్ గోయింగ్ టు ద వాష్రూమ్ అంటే బాత్రూమ్కి వెళ్తున్నాను అని చెప్పచ్చు. ఇప్పుడు సమయం ఎంత, వాట్ టైమ్ ఈజ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మీరు మళ్ళీ అన్నీ చూసుకోండి, మళ్ళీ మంచిగా నేర్చుకోండి ఇవి. సో రేపు మరో కొన్ని సెంటెన్సెస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.